తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకి బ్యాడ్ న్యూస్. బిగ్ షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఇందిరమ్మ మంజూరు పత్రాలు వెనకకు తీసుకుంటున్నారు. లిస్టుల నుంచని పేర్లని తొలగించేస్తున్నారు. ఎవరి పేర్లను ఎందుకు తొలగించేస్తున్నారు? ఇందిరమ్మ మంజూరు పత్రాలు ఎందుకు వెనకకు తీసుకుంటున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూస్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఛానల్ అనేది కొత్త ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు వెనకకి చూడండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ జనవరి 26వ తేదీన ఈ 4 పథకాలు అనేది విడుదల చేసినది. అది మీకు తెలిసిందే. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు. ఆ విధంగా ఆ రోజు ఏం చేసిందంటే మండలానికి ఒక్కొక్క గ్రామంలో పైలట్ గ్రామంగా తీసుకొని ఈ 4 పథకాలన్నీ ప్రారంభించింది. ఆ విధంగా మనకైతే ఇందిరమ్మ ఇండ్లు 72,000 పట్టాలను అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మందికి ఇచ్చింది. ఎవరికైతే ఇచ్చిందో మళ్ళీ రీసర్వే అనేది చేస్తున్నారు. ఒకవేళ అనర్హులకి ఇచ్చి ధనికులకి ఇచ్చినట్టు తేలితే వాళ్ళ పట్టాలనేది వెనకకు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు వెనకకు తీసుకోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా అయ్యారం మండలం నామలపాడును పైలట్ గ్రామ పంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు. గత నెల 26న గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ధర్మాపురంలో 40 మందికి, రాయకుంటలో 32, నమలపాడులో 42 మందికి, మొత్తం 114 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అధికారులు అందించారు. 10 రోజులు గడవక ముందే ఇచ్చిన మంజూరు పత్రాలు జీపీ అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది వెనకకి తీసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ మంజూరు పత్రాలు ఇవ్వాలని జీపీ సిబ్బంది అడగడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులను వివరణ కోరగా లబ్ధిదారుల సంతకాలు తీసుకోలేదని, వాటి కోసం వెనకకి తీసుకుంటున్నామని, మళ్ళీ తిరిగి అందజేస్తామని సమాధానం చెప్పడం గమనార్హం. సో ఎవరికైతే అనర్హులకు వచ్చిందో వాళ్ళే మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు. మళ్ళీ అన్ని అప్లికేషన్స్ ను రీసర్వే చేస్తున్నారు. పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మళ్ళీ సర్వే చేస్తున్నారు. సో ఈ విధంగా ఎవరికైనా రికమెండేషన్తోనే గానీ, అధికారుల పర్పస్ తో గానీ ఏ విధంగా ఈ ధనికులకు వస్తే వాళ్ళ పేర్లు అనేది తీసేస్తున్నారు. ఒకవేళ ఇచ్చిన 72,000 మందిలో కూడా అనర్హులు ఉంటే వారి నుంచి కూడా వెనకకు తీసుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. మరి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అనేది ఎప్పుడు ఇస్తారని అంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది నడుతుంది ఫ్రెండ్స్. మార్చ్ 10th తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమైనా గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ వస్తే ఫ్రెండ్స్ మీకు తెలపడం జరుగుతుంది. దానికోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.